మనం కిసాన్ నగర్ నుంచి అర్బన్ కాలనీ వెళ్లే అండర్ పాస్ రైల్వే అండర్ పాస్ దగ్గర స్పీడ్ బ్రేకర్ లేక చాలా మంది ప్రమాదాలకు గురవుతా ఉన్నారు. ప్రమాదాలకు గురైండ్రు కూడా. అక్కడ ఈ లెఫ్ట్ సైడ్ పోతే సివిల్ సప్లై సంబంధించి లారీలు పోతుంటాయి, మార్కెట్ యార్డ్ ఉంటుంది. రైట్ సైడ్ పోతే ఇక్కడ కిరాణా షాపులకు సంబంధించి వెళ్తుంటది. ముందుకు పోతే హుస్సేనాబాద్, అట్లాగే బస్మాపూర్, అట్లాగే అర్బన్ కాలనీ పోతుంది. ఈ లెఫ్ట్ సైడ్ వస్తుంటేనేమో ఈ కిసాన్ నగర్కి వస్తుంటది. మొత్తం మీద 4 కూడల చౌరస్తా ఉన్న సందర్భంలో అక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు, మరి మున్సిపల్ సంబంధించి వాడు రోడ్డు వేసి కానీ కనీసం స్పీడ్ బ్రేకర్ వేయలేరు. మరి డౌన్ ఉతారం ఉన్నసరికి చాలా వేగంగా వచ్చి వాహనాలన్నీ మరి టచ్ అయ్యి వాళ్ళ ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది టచ్ అయింది కూడా, ఇబ్బందులు జరిగినాయి. అట్లాగే ఈ భువనగిరిపట్నం అర్బన్ కాలనీ వెళ్తుంటే ఆ గేట్ దగ్గర ఈ రైల్వే విశ్రాంతి భవన్ దగ్గర పెద్ద గుంత ఏర్పడింది. ఆ గుంత వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా ఈ 2 సంబంధించినటువంటి విషయాల మీద కమిషనర్ గారికి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి వెంటనే మేము దానికి సంబంధించిన చర్యలు తీసుకుని ఆ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. ఒకవేళ వారు హామీ ఇచ్చిన విధంగా ఈ 4-5 రోజుల్లో, వారం రోజులు వారు చేయకపోతే ఈ సమస్య మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఈ మున్సిపల్ కార్యాలయం ముందు మేము ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.